ఎలాగైనా సరే నేను తులసి పెళ్లిని ఆపే తీరుతాను. ఆ దొంగ వెధవతో తులసి పెళ్లి జరగకుండా నేను అడ్డుకుంటాను అని సిద్ధు ప్లాన్ ప్రకారం అందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలని కూడా సేకరిస్తూ ఉంటారు. ఇంకోవైపు నిశ్చితార్థం కావటంతో తులసిని దగ్గరుండి కీర్తి పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే నరేష్ అక్కడికి వచ్చేస్తారు. నమస్కారం అండి అని హాల్లో కూర్చొని అందరినీ పలకరించుకుంటూ ఉంటారు. 2-3 రోజుల్లో నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలి. నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. రమ్మని త్వరగా ప్రెజర్ పెడుతున్నారు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా పూర్తయిపోవాలి అని నరేష్ చెప్తూ ఉండటంతో ఇక తులసి అమ్మా నాన్న చాలా కంగారు పడిపోతూ ఏంటి 2-3 రోజుల్లోనేనా అని అనుకుంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక సిద్ధు అయితే ఆ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ని, తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్, ఆ కేస్ ఫైల్ డీటెయిల్స్, ఆ పెళ్ళి మొత్తం మొత్తం అన్నీ కూడా నా మొబైల్కి సెండ్ చేసేయండి. నేను ఇప్పుడే వీటిని తీసుకువెళ్ళాలి అని సిద్ధు చెప్పడంతో ల్యాప్టాప్లో నుంచి అన్నింటినీ డౌన్లోడ్ చేసి కేస్ ఫైల్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇక న్యూస్ పేపర్లో రకరకాలుగా నరేష్ గురించి వచ్చిన వార్తల్ని మొత్తం కూడా డౌన్లోడ్ చేసి సిద్ధు మొబైల్కి పంపిస్తారు. వీటిని తీసుకొని నేను బయలుదేరి వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని సిద్ధు ఫ్రెండ్స్కి చెప్పి ఆ సాక్ష్యాలన్నింటినీ తీసుకొని నిశ్చితార్థం జరుగుతున్న తులసి వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు కూడా ఇవన్నీ ఫేక్ సాక్ష్యాలే అని సిద్ధుని చీకొట్టి పంపించేస్తుందా తులసి అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.